నమస్తే ఫ్రెండ్స్, నేను మీ బుచ్చమ్మను. ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన కథ చెప్పబోతున్నాను. సింహం మరియు ఎలుక కథ. ఒక అందమైన అడవిలో ఒక బలమైన సింహం ఉండేది. ఒకరోజు అది చెట్టు కింద గాఢంగా నిద్రపోతూ ఉండేది. అప్పుడే ఒక చిన్న ఎలుక అక్కడికి వచ్చింది. అది ఆడుకుంటూ సింహం మీదకెక్కింది. సింహం ఒక్కసారిగా లేచి కోపంగా ఎలుకను పట్టుకుంది. ఎలుక భయంతో చెప్పింది, దయచేసి నన్ను విడిచిపెట్టండి మహారాజా. నేను ఆడుకుంటూ మిమ్మల్ని గమనించలేదు, మీ మీదకెక్కేశాను. దీని పరిష్కారంగా మీకు ఏదో ఒక రోజు సహాయం చేస్తాను అని చెప్పింది. సింహం నవ్వుతూ, నువ్వా నాకు సహాయమ్మా, ఎలా చేస్తావు అని చెప్పింది అని దయతో ఎలుకను విడిచింది. కొన్ని రోజుల తరువాత సింహం వేటగాళ్ళ వలలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేక గర్జించింది. ఆ గర్జన విని ఎలుక అక్కడికి పరిగెత్తుకొచ్చింది. తన చిన్న చిన్న పళ్ళతో వాళ్ళ తాడు కొరికి కొరికి తెంచింది. సింహం బయటపడింది. అప్పుడు సింహం గ్రహించింది, చిన్నవారిని తక్కువ అంచనా వేయకూడదు. చూసారా ఫ్రెండ్స్, చిన్న సహాయం కూడా పెద్దదే. ఈ కథ మీకు నచ్చిందా? అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు కలుద్దాం. నేను మీ బుచ్చమ్మ.